గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 14వ తారీఖు అక్టోబర్. ఫ్రెండ్స్, ఒక స్మాల్ అప్డేటు మన ఛానల్ గురించి. మన ఛానల్ సెర్చ్ చేసేటప్పుడు ప్రైస్ యాక్షన్ అని టైప్ చేసిన తర్వాత తెలుగు అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ తెలుగు అని టైప్ చేసి ప్రెస్ చేస్తే మన ఛానల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మనం ఎప్పుడైతే లైవ్లోకి వెళ్ళటం జరుగుతుందో ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీకేంటంటే నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీకు లైవ్ అప్డేట్ రావడం కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట. సో కొంచెం రీబ్రాండింగ్ అనేది చేసాం. ప్రైస్ యాక్షన్ తెలుగు ఈజీగా గుర్తుంటుంది అందరికి కూడాను. హోప్ టైటిల్ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. టైటిల్ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మీ కామెంట్ అనేది కింద పెట్టండి ఫ్రెండ్స్. ముందుగా ఈరోజు నిన్నటి డేటా అనేది చూస్తే ఫ్రెండ్స్, దాదాపుగా పిఎస్యు బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రియాలిటీ కొద్దిగా ప్రెషర్లో కనిపించినాయి. అండ్ మీడియా మెటల్స్ కొద్దిగా షైన్ అయినాయి. ఎస్పెషల్లీ ఫార్మా కూడా న్యూట్రల్గా ఉంది. ఏడిఆర్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇవి యుఎస్ మార్కెట్స్లో ఆల్రెడీ ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇన్ఫోసిస్ ఏడిఆర్ మనకి 5.56% పెరిగింది. టాటా మోటార్స్ 2.7%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.96%, డాక్టర్ రెడ్డీస్ 1.17% అనేది పెరిగింది. ఇది అప్డేట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఓకే. దీని సింబల్ అనేది తర్వాత యాడ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకి ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ అనేది చాలా పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. గ్లోబల్ క్యూస్ ట్రెండ్ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే మొత్తం కూడా గ్రీన్లో కనిపిస్తున్నాయి. ఓన్లీ విక్స్ ఓకే, వొలటాలిటీ మాత్రం కూల్ ఆఫ్ అయింది. మిగతా అన్నీ కూడా బాగున్నాయి. సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ చాలా పాజిటివ్గా ఉంది, గుడ్. హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, జపాన్ పాజిటివ్గా ఉంది, ఫ్రెంచ్ పాజిటివ్గా ఉంది, జర్మనీ పాజిటివ్గా ఉంది, డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది, లండన్, ఆస్ట్రేలియా అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఎఫ్ఐఎస్డిఎస్ డేటా చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా క్యాష్ మార్కెట్ చూస్తే ఎఫ్ఐఎస్ 1636 కోట్లు అనేది మార్కెట్ నుంచి తీసేశారు. ఈక్విటీ క్యాష్ నుంచి 753 కోట్లు డిఐఎస్ బై చేయడం జరిగింది. నెట్ టు నెట్ చూస్తే ఫ్రెండ్స్, నిన్న మనకి 883 కోట్లు మార్కెట్ నుండి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఎఫ్ఐఎస్ అయితే డెరివేటివ్లో మొత్తం మీద నెగిటివ్ పొజిషన్, షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. క్లయింట్ ఫుల్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. అండ్ డిఐఎస్ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. సో ఫ్రెండ్స్, నవ్ ఏంటంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందో ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి నిన్న నిఫ్టీ 17,014 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు ఎస్జిఎక్స్ నిఫ్టీ 17,290 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 300 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. 300 అంటే మనకి ఆ 280 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకే, బేస్డ్ ఆన్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ప్రస్తుతం మనం రికార్డ్ చేస్తున్న సమయం వచ్చేసరికి 7:51 ఫ్రెండ్స్, గమనించండి. దాని తర్వాత ఒకసారి యునైటెడ్ స్టేట్స్ డౌ జోన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కొంత స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. 28,900, 29,000 దగ్గర చూడండి. 1, 2, 3 డేస్ ఇండెసిషన్ ఫార్మేషన్ చేశారు. బట్ ఫైనల్గా కిందకి పుష్ చేసి అక్కడ నుంచి ఏంటంటే ఇమీడియట్ రివర్స్ అనేది తీసుకున్నారు. కొద్దిగా మార్కెట్లో కైండ్ ఆఫ్ డబుల్ బాటమ్ అయితే కనిపిస్తూ ఉంది ఈ పాయింట్ దగ్గర, ఓకే. ప్రస్తుతానికైతే రికవరీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మన మార్కెట్స్ కూడా గ్లోబల్ క్యూస్ని ఫాలో అవుతూ ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం అట్లీస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ధన్యవాదాలు.